అరుణాచల శివ అరుణాచల శివ. ఒకసారి శ్రీ రమణ మహర్షి భక్తుడైన సుందరేశ్వరయ్య భగవాన్ను ఇలా ప్రశ్నించారు. గత జన్మలలో మీరే విధంగా ఉండేవారో నాకు దర్శనమివ్వండి అని వేడుకొన్నాడు. భగవాన్ కరుణించారు. సుందరయ్యను భగవాన్ వైపు తదేకంగా చూస్తున్నారు. ఇంతలో ఆయనకు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ సమేతుడైన శ్రీ రామచంద్రమూర్తి దర్శన భాగ్యం కలిగింది. 2 గంటల పాటు ఆ దివ్యమంగళ కోదండరాముణ్ణి భగవాన్లో చూస్తూ ఉండిపోయారు. తరువాత భగవాన్ పాదాలపై పడ్డాడు. అప్పుడు భగవాన్ ఆయనతో, గత జన్మలలో నేనేమిటో అర్థమైందా? ఇప్పుడు అయోధ్య ఎక్కడుందో తెలిసిందా అంటూ మరలా ఈ విధంగా వివరించారు. అయోధ్య సూర్యలోకములో ఉన్నట్లు వేదాలు చెబుతున్నాయి. దీనికి 8 మూలలు 9 మార్గాలు ఉన్నట్లు, అందులో దేవతలు నివసిస్తున్నట్లు వేదాలు వివరిస్తున్నాయి. ఆ సూర్యలోకము ఏదో కాదు, అదే అరుణాచలము, అగ్నిస్వరూపము. ఈ అరుణాచలము కూడా 8 మూలలను 9 మార్గాలను కలిగి ఉన్నది. ఈ అరుణాచలమే అయోధ్య. ఈ అరుణాచలుడే రాముడు. దక్షిణామూర్తి మరియు సర్వదేవతలున్న శ్రీరామచంద్రుణ్ణి మరియు అయోధ్యను చూడటానికి సూర్యలోకమెక్కడని వెదుగుచూపోవలసిన అగత్యము లేదు. వారిని అరుణాచలములోనే చూడవచ్చు. సర్వదేవతలు మరియు సమస్తములున్న అరుణాచలుడే అని భగవాన్ చెప్పారు. ఇంకొక మారు ఒక భక్తుడు, భగవాన్ మీరు సర్వాంతర్యామివి కదా, నా కోరికను మన్నించి బ్రహ్మలోకము ఎక్కడుందో సెలవిస్తారా అని ప్రార్థించారు. ఈ అరుణాచలమే బ్రహ్మలోకము అని భగవాన్ చెప్పారు. ఇది నిజము. ఎందుకంటే అరుణాచలేశ్వర దేవాలయంలో పడమటి దిశలయందు ఉన్న గోడలకు చెవి ఉంచి వింటే వేదమంత్రాలు వినిపిస్తాయట. చాలా మంది భక్తులు ఈ కొండయందు సిద్ధపురుషులు ఋషులను చూశారు. ఒకమారు భగవాన్ ఒక భక్తునితో కలిసి కొండపై పోతున్నారు. అది రాత్రి సమయము. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో పాదుకల శబ్దము వారికి వినిపించింది. ఆశ్చర్యంగా భక్తుడు వింటూనే భగవాన్ వెంట పోతున్నాడు. భగవాన్ ఇది గమనించి, పాదుకల సవ్వడి వింటున్నావా అన్నారు. వింటున్నాను భగవాన్, శబ్దమేదో వినిపిస్తున్నది, మరి ఎవరూ కనిపించరు, ఇది వింతగా ఉన్నది అని భక్తుడు అన్నాడు. అవును నిజమే, అక్కడ సిద్ధపురుషులు పోతున్నారులే అన్నారు భగవాన్. అరుణాచల శివ అరుణాచల శివ.